కృష్ణ, జనీ బాబీ దక్షిణ దేశం చూడాలంటే వాళ్లతో రాహుల్ని వెళ్ళమను. భవానీ ఎందుకు? ఏ భవానీ పెడితే కొంపలు మునిగిపోతాయా, ఇళ్ళు అంటుకుపోతాయా? పెళ్లి కాని పిల్లని పరాయి వాళ్లతో బయటకు పంపించటం మన ఇంటా వంట ఉందేమో కనుక్కో కృష్ణ మీ అమ్మమ్మని. అదుగు, ఆ మాటనే నిన్ను నేను అనద్దన్నాను. ఎవరే పరాయి వాళ్ళు? నా కొడుకు పిల్లలు నీకు పరాయి వాళ్ళ? అవును, పరాయి వాళ్లే. నా పిల్లల కంటే వాళ్ళు నాకు అయిన వాళ్ళేం కాదు. ఒక్కొక్కళ్ళని 9 నెలలు మోసుకన్నాను. ఓయబ్బో, మేము అట్టాగే మోసుకన్నామమ్మా ఇట్టాటి పిల్లల్ని. ఆకాశంలోంచి ఏం ఊడిపడలేదు మా ఒళ్ళోకి. పిల్లల్ని కనటం గురించి మీ అమ్మతో నువ్వు చెబుతావటే? కృష్ణ, భవానీ ఏమైనా సరే వాళ్ళతో వెళ్ళి తీరాలి, అంతే. కృష్ణ, భవానీ వెళ్ళటానికి వీల్లేదు. ఓ పక్కన మిర్యాలపురం సంబంధం చూస్తూ ఉంటే పిల్లల ఊళ్ళు పట్టు తిరుగుతుందని తెలిస్తే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు? మహా దొరికిందిలేవమ్మా దిక్కుమాలిన మిర్యాలపురం సంబంధం. ఆ కుర్ర మీద ముఖం చూస్తుంటే ఆడదానికి మీసాలు అంటించినట్టుంది. మొన్న వాడి ఫోటో చూశాను. వాడికి కావలసింది మొగుడు కాని పెళ్ళాం కాదే. ఈ మాటే మొన్న భవానీ కూడా అంటుంది. ఆ మాటలన్నీ దానికి ఎవరు నూరిపోస్తున్నారో నాకు బాగా తెలుసు. అంటే నేను నూరిపోస్తున్నాననే నీ ఉద్దేశం? కృష్ణ, విన్నావయ్యా? అమ్మమ్మా చూడు, అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదయ్యా, ఈ మహాతల్లికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోయారు. నా మాట వినవా అమ్మమ్మా? వింటానయ్యా, వెనకేం చేస్తాను? నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో పని వండుకున్న విలువ నాకు లేకుండా పోయింది. ఏమిటమ్మా ఈ ఘర్షణ? ఏమైనా బాగుందో చెప్పు. లేకపోతే చూడు కృష్ణ. ఎందుకమ్మా బాబీ వాళ్ళని 10 సార్లు పరాయి వాళ్ళు అంటావు? అమ్మమ్మ బాధపడదు. భవానీ మన సిద్ధుని పరాయివాడంటే నీకు బాధగా ఉండదా చెప్పు? నీకు ఆవేశం ఎక్కువమ్మా. ఆ ముసలావిడ మాటలకి ఆవేశం కాక ఆనందం వస్తుందా? ఆ పిల్లలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆవిడ తిండి పడక అన్నీ అక్కడే. వాళ్ళందరూ చేరి నన్ను పైదానిగా చూస్తున్నారు. ఆవిడ దృష్టిలో నేను అల్లుడి పెళ్ళాన్నే తప్ప కన్న కూతుర్ని కాదురా. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకమ్మా? భవానీ వాళ్ళతో వెళ్ళాలని సరదా పడుతుంది. దాని సరదాలకి నోరు మూసుకోమను. నువ్వు పడునుమంటే నోరు మూసుకునే పడుంటుంది. కానీ రేపటి నుంచి భవానీ మనసులో నీ మీద కోపం, ద్వేషం పెరుగుతాయి. తల్లికి పరాయిదానం అయ్యావు, పిల్లలకు కూడా పరాయిదానం అవుతావమ్మా. నాకేం తెలియదు కృష్ణ. ఈ సమస్యలతో నా తల పగిలిపోతుంది. నీకేది మంచిదని తోస్తే అది నన్నేం అడక్కు. దక్షిణ దేశ యాత్ర స్పెషల్ బయలుదేరబోతుంది. మీరు వెళ్తున్నారా? రుక్మిణి లేకుండా కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు? లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కావడం. అదే ఈనాడు దేశానికి కావాల్సింది, ప్రతి మనిషి చేయాల్సింది. రాహుల్, మీరు ఇంకా బయలుదేరలేదా? మా దక్షిణ దేశ యాత్ర స్పెషల్ స్టార్ట్ కాకుండా ఆగిపోయింది. కారణం? జేనికి హఠాత్తుగా 104 జ్వరం వచ్చిందన్నయ్య. అందుకు మీరు ఆగిపోవాలా? మేము అందరం జనని చూసుకుంటాం, మీరు బాబీ తీసుకుని బయలుదేరండి. క్విక్ క్విక్ కమా. రుక్మిణి, ఏమిటి తైతక్కలు? ఏ షరతు మీద నిన్ను నా కోడలుగా చేసుకున్నాను? పెళ్లికి ముందైతే కాలేజీ చదువులు, సరదాగా డాన్సులు చేయొచ్చు, ఆడొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఇవన్నీ మర్చిపోవాలని, విడిచిపెట్టాలని చెప్పానా లేదా? మళ్ళీ ఏమిటి భాగవతం? అదేం కాదత్తగారు, రేపు ఒక ప్రోగ్రాం ఉంది. ఇంకా ప్రోగ్రామా? అసలేమిటి నీ ఉద్దేశం? మా బ్రతుకులు నడివీధికి లాగి రచ్చకెక్కించాలని చూస్తున్నావా? విప్పు, ముందా గజ్జలు విప్పు. బంగారు గజ్జలు కట్టుకుని లక్ష్మీదేవి తాండవించవలసిన చోటు ఇది. ఈ ఇనప గజ్జల పెద్దమ్మ కాదు. చెప్పేదేదో నీ పెళ్ళానికి చెప్పు. షరతు కట్టుబడి ఉంటుందా? ఈ ఇంటి కోడలుగా ఉంటుంది, లేదా పుట్టింటి కూతురుగానే ఉంటుంది. గజ్జల్ని బయట పారేయడానికి ఆవిడెవరండి? షరతట షరతు. పేదలకు సేవ చేసే ఆసుపత్రి కోసం ప్రోగ్రామ్ ఇస్తానని మీకు ముందే చెప్పాను కదండి. ఆవేశపడకు, అమ్మగారితో మాట్లాడి నేను ఒప్పిస్తానుగా. ఇది పెళ్లికి ముందే ఒప్పుకున్న ప్రోగ్రాం, రుక్మిణి సరదా కోసం. అది ఒక సత్కార్యానికి
ఒక మహాసంస్థకు నిధి వసూలు చేయడానికి. ఏమి నిధిరా? ఎంత వసూలు చేస్తారు? మహా అయితే ఓ 50,000 వసూలు చేస్తారా? ఆ డబ్బేదో మనమే ఇచ్చేద్దాం. డబ్బు ఇవ్వచ్చమ్మా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాదు. అదేం మామూలు సంస్థ కాదు, మనకంటే గొప్పవాళ్ళు స్థాపించింది, నడుపుతుంది. అవునమ్మా, వారు ఇప్పటికే పబ్లిసిటీ చేసుకున్నారు, టికెట్లు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు మనం డబ్బిస్తే డబ్బు మదం అంటారు కానీ గొప్పతనం అనరు. దయచేసి ఒక ప్రోగ్రాంకి ఒప్పుకో. ఇదే ఆఖరి ప్రోగ్రాం అని నేను హామీస్తున్నాను. సరే, నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని 10 మందిలో ఆడించుకుంటారంటే కాదంటానికి నేనెవరిని? కానీ ఏ పరిస్థితుల్లోనూ మన ప్రసక్తి రాకూడదు. మన కోడలని ఎక్కడా ప్రకటన చేయకూడదు. అదైనా జాగ్రత్తగా చూసుకో. అలాగమ్మా. ఆహూతులైన ప్రేక్షకులకు నమస్సుమాంజలి నర్పిస్తూ ఈనాటి నృత్య ప్రదర్శనను ప్రారంభిస్తున్నాం. ఇది ఒక పాముల దంట కథ. ఓ సంకేత స్థలంలో చంద్రోదయ కాలంలో ప్రతిరోజు కలుసుకోవటం ఆ ప్రేయసి ప్రియుల అలవాటు. ఓ రోజు ప్రియుడు ముందుగా వచ్చాడు. వేదన
వస్తే పరాగా వస్తే పరాగా